రాష్ట్రానికైతే మరొక శుభవార్త అని చెప్పొచ్చు. దాదాపుగా 49,000 కోట్ల రూపాయల పెట్టుబడిని ఆంధ్రప్రదేశ్లో పెట్టడానికి టాటా కంపెనీ అయితే ముందుకు వచ్చింది. టాటా కంపెనీ అంటే ఎంత పెద్దదో దానికి ఉన్న క్రెడిబిలిటీ ఏంటో మన అందరికీ తెలుసు. ఇప్పటికే దాదాపుగా 20కి పైగా కంపెనీలు రాష్ట్రానికి పెట్టుబడులు పెట్టడానికి ఎంఓయూ కుదుర్చుకున్నాయి. ఇవి రానున్న 1 నుంచి 2-3 ఏడాదుల్లో పూర్తి స్థాయిలో పెట్టుబడులు పెట్టి ఉద్యోగాలు కల్పిస్తాయి. అంటే వాస్తవానికి ఈ కంపెనీలు పెట్టాలంటే సాధారణంగా 1 సంవత్సరం నుంచి 2 సంవత్సరాల సమయం పడుతుంది. అయితే కూటమి ప్రభుత్వం కూడా వెనువెంటనే వారికి అనుమతులు మంజూరు చేయడంతో పాటు సింగిల్ విండో విధానాన్ని తెరదీసింది తెలుగుదేశం పార్టీ. సో ఇప్పుడు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, గత ముందు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, ఇప్పుడు దాన్ని స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్గా మార్చి వెనువెంటనే అనుమతులు మంజూరు చేయడంతో పాటు వారికి కల్పించే సబ్సిడీలు ఏవైతే ఉన్నాయో, వారికి ఇచ్చే ఇతర సౌకర్యాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా వెనువెంటనే కంపెనీతో చర్చించి వెంటనే పెట్టుబడి పెట్టి నిర్మాణాలు ప్రారంభించాలని చెప్పి కూటమి ప్రభుత్వం పదే వారికి కూడా చెప్తుంది. ఎందుకంటే లాంగ్ టర్మ్లో జరిగే అభివృద్ధి కంటే కూడా షార్ట్ టర్మ్లో వేగంగా అభివృద్ధి జరగాలి. ముఖ్యంగా కంపెనీలు అనేవి ఎస్టాబ్లిష్ అవ్వటం మొదలు పెడితే, అసలు నిర్మాణాలు అనేవి మొదలు పెడితే మరికొన్ని కంపెనీలు ఆటోమేటిక్గా వస్తాయి. సో ఆ ఉద్దేశంతో కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధిగా పనిచేస్తుంది. నిన్న మంత్రి నారా లోకేష్ ఆధ్వర్యంలో టాటా రెన్యూబుల్ ఎనర్జీ ప్రతినిధులైతే ఒక ఒప్పందం అయితే కుదుర్చుకున్నారు. మొత్తంగా 49,000 కోట్ల పెట్టుబడితో పునరుత్పాదక విద్యుత్ కేంద్రాలు ఏర్పాటుకు టాటా రెన్యూబుల్ ఎనర్జీ సంస్థ ముందుకొచ్చింది. ఈ మేరకు రాష్ట్ర న్యూ అండ్ రెన్యూబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ కార్పొరేషన్తో అయితే నిన్న ఒప్పందం జరిగింది. ఈ కార్యక్రమంలో మంత్రి లోకేష్తో పాటు విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్తో పాటు చీఫ్ సెక్రటరీ విజయానంద్, వీరి ముగ్గురి ఆధ్వర్యంలో టాటా ఎండి సిఇఓ కమ్ ఎండి అయినటువంటి దీపేష్ నంద ఆధ్వర్యంలో ఇతర అధికారులందరూ కూడా ఒప్పందం అయితే చేసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా నారా లోకేష్ కూడా ఆనందం అయితే వ్యక్తం చేశారు. దాదాపుగా 10 లక్షల కోట్ల పెట్టుబడితో 160 గిగావాట్ల పునరుత్పాదక శక్తి సామర్థ్యంతో ప్రాజెక్టులు ఏర్పాటు చేయాలి అనేది కూటమి ప్రభుత్వం లక్ష్యం. ఆ లక్ష్యంలో భాగంగానే ఇప్పుడు తొలడుగైతే వేశాం. టాటాతో కుదిరిన ఒప్పందం ఖచ్చితంగా రాష్ట్రానికి మేలు చేస్తుంది. దాదాపుగా 50,000 కోట్ల రూపాయల పెట్టుబడితో పాటు రాష్ట్ర యువతకు కూడా ఉపాధి లభిస్తుంది. సో ఇదే విషయం మీద టాటా కూడా రాష్ట్ర ప్రభుత్వంతో భాగస్వామ్యం కావడం ఆనందంగా ఉంది. ఆంధ్రప్రదేశ్లో మౌలిక వనరులతో పాటు మానవ వనరులు కూడా పుష్కలంగా ఉన్నాయి. సో వాటిని ఉపయోగించుకుని మేము ఇక్కడ పెట్టుబడులు అయితే పెడుతున్నాము. రాష్ట్ర ప్రభుత్వం కూడా వెంటనే సహకరించింది, దానికి కూడా ధన్యవాదాలు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్లో పారిశ్రామిక అభివృద్ధి అనేది ఎక్కువగా జరుగుతుంది. ఎందుకంటే దానికి చంద్రబాబు గారి విజనే ఒక కారణం. ఆయన ఎందుకు అన్నాడంటే, ఆల్రెడీ హైదరాబాద్ లాంటి సిటీలను ఆ రోజుల్లోనే, మనం ఇప్పుడు హైదరాబాద్ గురించి మాట్లాడుకుంటున్నాం, 20-30 ఏళ్ల క్రితం హైదరాబాద్ గురించి మాట్లాడుకోవాలి మనం. మరి ఆ రోజే హైదరాబాద్ ఈ స్థాయిలో డెవలప్ అవుతుందని ఆలోచన చేసి డెవలప్ చేసినటువంటి వ్యక్తి చంద్రబాబు గారు. ఎందుకు చంద్రబాబు గారి విజనరీ అంటారంటే, ప్రపంచం ఆలోచించకముందే ఆయన ఆలోచించారు. ఇప్పుడు కూడా 2047 విజన్తో ఆంధ్రప్రదేశ్ లాగా ముందున్నటువంటి భవిష్యత్తు ఏంటనేది కళ్ళకు కట్టినట్టు చూపిస్తున్నారు. సో కాబట్టి అలాంటి దార్శనికత ఉన్నటువంటి నేత ఆధ్వర్యంలో పనిచేయడానికి ఎవరైనా ఒప్పుకుంటారు. ఎందుకంటే చంద్రబాబు గారికి పరిశ్రమల మీద రాజకీయ కక్ష ఉండదు. జగన్మోహన్ రెడ్డికి చంద్రబాబు గారికి మధ్య స్పష్టమైన తేడా ఒకటి చెప్పాలంటే, పాలిటిక్స్ కాసేపు పక్కన పెట్టి, జగన్మోహన్ రెడ్డికి ఒక రకమైనటువంటి అహంకారం కావచ్చు, కక్ష కావచ్చు, లేదా ఇంకోటి కావచ్చు, లేదా డబ్బు మీద ఆశ కావచ్చు. దానివల్ల పరిశ్రమలు ఇబ్బంది పడుతున్నాయి. ఎందుకు? ఇచ్చిన భూముల్ని వెనక్కి తీసుకోవటం, ఒప్పందం చేసుకున్న కంపెనీలని తరిమేయటం, తనకు కమిషన్లు ఇచ్చిన కంపెనీలని రాష్ట్రంలోకి రానివ్వటం, ఇవి జగన్మోహన్ రెడ్డి విధానం. మరి చంద్రబాబు గారి విధానం ఏంటి? మీరు ఎవరికి రూపాయి ఇవ్వద్దు, ఎవరిని అడగొద్దు, మీరు పెట్టుబడి పెడతామని ముందుకు రండి, మీకు భూమితో పాటు అనుమతులు ఇచ్చే బాధ్యత నాది, ఇతర రాష్ట్రాల్లో అడిగిరండి, అంతకంటే ఎక్కువ ఇచ్చే బాధ్యత నాది. ఇది చంద్రబాబు గారి విధానం. అంటే ఆకర్షించే విధానం ఒకరిదైతే, బయటికి తరిమేసి ఆ భూములను లాక్కోవడం మరొకరి విధానం, లేదా వారి కంపెనీల నుంచి లంచాలు తీసుకోవడం మరొక విధానం. సో ఎందుకు జగన్మోహన్ రెడ్డి హయాంలో టాటా కానివ్వండి, ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ కానివ్వండి, జాకీ లాంటి లేదా రిలయన్స్ కానివ్వండి, ఇలాంటి కీలక పరిశ్రమలు ఎందుకు వెళ్ళిపోయాయి వెనక్కి? ఎందుకు వెళ్ళిపోయాయి? జగన్మోహన్ రెడ్డి హయాంలో జగన్మోహన్ రెడ్డి విధానాలు నచ్చక ఇతర రాష్ట్రాలకు వెళ్ళిపోయాయి. బట్ ఇప్పుడు చంద్రబాబు గారు, మొన్న మీకు చెప్పా, దావోస్ సమావేశాల్లో ఒక సంక్లిష్టమైనటువంటి ప్రశ్న వచ్చింది చంద్రబాబు గారికి. సరే, ఇప్పుడు మీరు ఉన్నారు, ఓకే, మేము ధైర్యంగా ముందుకు వస్తాం, మేము పెట్టుబడులు పెట్టి సెటిల్ అయ్యేటప్పటికి 3-4 ఏళ్ళు పట్టుద్ది, తర్వాత ఇంతలో ఎన్నికలు వస్తాయి, మరి అప్పుడు జగన్మోహన్ రెడ్డి గెలిస్తే మా పరిస్థితి ఏంటి అని చంద్రబాబు గారిని అడిగితే మా ఆయన దగ్గర కూడా సమాధానం లేదు. రాజకీయాల్లో ఏం జరుగుతుంది ఎవరని చెప్పలేం కదా.
కానీ చంద్రబాబు గారు ఒక భరోసా ఇచ్చారు. మరొక 15 ఏళ్ల పాటు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి రాష్ట్రంలో గెలిచే పరిస్థితి లేదు, ప్రజలు నమ్మే పరిస్థితి అంతకంటే లేదు, కాబట్టి మీరు ధైర్యంగా వచ్చి పెట్టుబడి పెట్టండి అని చెప్తే అప్పుడు వాళ్ళు కొంత దాంతో కన్విన్స్ అయ్యారు. సరే, రాజకీయంగా ఎప్పుడు ఏదైనా జరగవచ్చు, మనమే కింగ్ అని చెప్పలేము. బట్ జగన్మోహన్ రెడ్డి గెలవడానికి అవకాశాలు తక్కువ, అది మాత్రం వాస్తవం. ఎందుకంటే మన ఫలితాలు చూసిన తర్వాత. సో ఇది మొత్తంగా ఏది ఏమైనా ఒక పక్క అభివృద్ధి, మరో పక్క సంక్షేమం. ఇటుపక్క సంక్షేమ పథకాలు అభివృద్ధి చేస్తూనే మరో పక్క రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపి యువతకు ఉపాధి కల్పించడానికి కూటమి ప్రభుత్వం అయితే కృషి చేస్తుంది. ఇప్పటికే కూటమి ప్రభుత్వం వచ్చిన దాదాపు ఈ 9 నెలల్లో మొత్తంగా 34 ప్రాజెక్టులలో ఒప్పందం చేసుకున్నాయి. ఇందులో చిన్న ప్రాజెక్టులు ఉన్నాయి, పెద్ద ప్రాజెక్టులు ఉన్నాయి. మొత్తం ప్రాజెక్టుల విలువ 6,78,000 కోట్ల రూపాయలు. దాదాపుగా 4.5 లక్షల మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి అవకాశాలు ఇవి రానున్న 1 or 2 ఇయర్స్లో పూర్తి స్థాయిలో అందుబాటులోకి రాబోతున్నాయి. ఇందులో మచ్చుకి మనం కొన్ని చెప్పుకుంటే ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ దాదాపు 1,85,000 కోట్లతో పెట్టుబడి పెట్టడానికి సిద్ధమైంది. మనందరికీ తెలిసిన ఎంఓఏలు కుదిరాయి. 50,000 కోట్ల 55,000 మందికి ఉపాధి అవకాశాలు. ఇకపోతే యాక్రోమెటల్ స్టీల్ ఇది ఒక 1,35,000 కోట్లతో పెట్టుబడి పెట్టడానికి అనకాపల్లిలో సిద్ధమైంది. దీనికి సంబంధించి 55,000 మందికి ఉపాధి కల్పిస్తామని చెప్పి చెప్పడం జరిగింది. తర్వాత బీపీసీఎల్ దాదాపుగా 98,000 కోట్లతో పెట్టుబడిను 3,000 మందికి ఉపాధి. ఇక రిలయన్స్ ఇండస్ట్రీ అత్యధిక ఉపాధి కల్పించేది ఇదే. దాదాపుగా 65,000 కోట్ల రూపాయల పెట్టుబడితో 2,55,000 మందికి ఉపాధి కల్పించడం దీని లక్ష్యం. సో ఇదొకటి వచ్చింది. ఇక టీసీఎస్ ఎంత పెట్టుబడి అనేది చెప్పలేదు కానీ ఆల్రెడీ ఎంఓయూ కూడా కుదిరింది. 10,000 మందికి మేము ఉపాధి కల్పిస్తామని చెప్పి ఆల్రెడీ వాళ్ళు ఎప్పటికే చెప్పడం జరిగింది. ఇక గ్రీన్కో 16,500 కోట్లు, 4,000 మందికి దాదాపు 5,000 మందికి ఉపాధి అవకాశాలు. సో అలాగా ఏపీ జెన్కో ఏదైతే ఉందో 1,00,000 కోట్ల రూపాయల పెట్టుబడితో పాటు 7,000 మందికి ఉపాధి. ఇలా మొత్తంగా అంటే మిగతా అన్నీ కూడా 3,000 కోట్లు, 2,000 కోట్లు, 500 కోట్లు ఇలా మొత్తం చివరి వరకు ఉన్నాయి. ఇటు మెగా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ 10,000 కోట్లతో 3,000 మందికి ఉపాధి కల్పించడానికి అన్నమయ్య జిల్లాలో ఆల్రెడీ ఒప్పందం చేసుకుంది. ఇది మొత్తంగా 6,78,000 కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్తో దాదాపుగా 4,30,000 మందికి ఉపాధి కల్పించడానికి కూటమి ప్రభుత్వం చేసుకున్నటువంటి ఒప్పందాలు. మరి జగన్మోహన్ రెడ్డి హయాంలో మనం చెప్పగలం ఇవన్నీ కూడా కూటమి ప్రభుత్వం చేసుకున్నటువంటి ఒప్పందాలు. ఇవన్నీ కూడా దాదాపుగా 34 ఒప్పందాలు జరిగాయి, ఎంఓయూలు కుదుర్చుకున్నారు. అంటే ఇవి ఆల్రెడీ తమ పనులు ప్రారంభిస్తున్నాయి. చాలా వాటికి ల్యాండ్తో పాటు ఇతర సౌకర్యాలన్నీ కూడా ఎలాకోట్ చేయడం జరిగింది. అవి పనులు కూడా ప్రారంభించాయి. మరి వైసీపీ హయాంలో మచ్చుకు 2 చెప్పండి, మీరు 2 చెప్పండి మచ్చుకి. మనం ఇప్పుడు 20-30 గురించి మాట్లాడుకుంటున్నాం కదా, చిన్న పెద్దయో. జగన్మోహన్ రెడ్డి హయాంలో 2 చెప్పండి. చెప్పలేరు, వైసీపీ నాయకులే చెప్పలేరు. అదే వెళ్ళిపోయిన కోడిగుడ్డు మంత్రిని అడిగామనుకోండి, బొబ్బట్లు శనగొండలు అంటాడు ఆయన. గతంలో కోడిగుడ్డు మంత్రి చేసింది ఏంటి అదే కదా, పెట్టుబడులు దేవయ్యా అంటే బొబ్బట్టు కంపెనీలను శనగొండల కంపెనీలు తెచ్చారని చెప్పి అసెంబ్లీలో చెప్పుకున్నటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితి. సో ఏది ఏమైనా మొత్తంగా రాష్ట్ర ప్రభుత్వానికి నారా లోకేష్ అయితే ఒక మంచి శుభవార్త చెప్పారు. యువతకు ఉపాధి కల్పించడమే లక్ష్యంగా రెన్యూవబుల్ ఎనర్జీలో టాటా దాదాపుగా 50,000 కోట్ల రూపాయల పెట్టుబడిని అయితే ఆంధ్రప్రదేశ్లో పెట్టడానికి ఒప్పందం చేసుకుంది.